షాక్ అయ్యి తమన్ అన్నయ్య అంది ఏడుపు మొహంతో. బావా ఏమైందిరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అడిగాడు తమన్ జిమ్ రూమ్ చూసి. నడుముకున్న లెదర్ బెల్ట్ తీసి చేతికి చుడుతూ ఫైరింగ్ లుక్తో ముందుకొస్తున్నాడు సాయి. కటౌట్ ఏదో తేడా కొడుతుండటంతో వై ఆర్ యూ బెల్ట్ షూటింగ్ బావా అండ్ దట్ యాంగ్రీ ఫేస్ విత్ కాల్చే లుక్స్తో అడిగాడు లోపల బెదురు తంతున్నా బయటకు కనబడకుండా. నీకు పూజ చేద్దామని బామతి అని బ్యాక్ మీద బెల్ట్తో షర్రును ఒకటి పీకాడు. చచ్చండ్రా బాబోయ్ అని అరిచాడు బ్యాక్ రుద్దుకుంటూ. ఏరా నొప్పిగా ఉందా అని ఇంకొకటి పీకుతుండగా, బావా ఏమైందిరా, ఎందుకు తింటున్న వాడిని తీసుకొచ్చి ఇలా కొడుతున్నావు అన్నాడు వెనక్కి జరుగుతూ. నువ్వు మీ చెల్లి త్యాగానికి మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, అందుకే నీకు సన్మానం అంటూ లెగ్ మీద ఇంకొకటి వేశాడు. తమన్ వేసుకుంది జీన్స్ అయినా పీకింది సాయి కాబట్టి తోలు ఊడిపోయేంత నొప్పి పుట్టడంతో, బావా ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టరా, సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అన్నాడు క్రయింగ్ ఫేస్తో. ఏం లేదు బామద్ది, పెళ్ళైన బ్రహ్మచారి పెళ్లి కాని బ్రహ్మచారికి బెల్ట్తో బడద పూజ చేస్తే అంటూ ఆపాడు. తమన్ నొప్పిని మరిచి ఆత్రంగా చూస్తూ చేస్తే అన్నాడు. నీ తిక్క సన్నాసివిరా నీ చెల్లిలా అని విసుగ్గా చూస్తూ. ఏముంది, పెళ్ళై నాకు చుకుబడి యోగం, పెళ్ళికా నీకు కళ్యాణ యోగం ఒకేసారి కలుగుతాయని మార్నింగ్ రాసుల రత్నాలనే ప్రోగ్రాం పెట్టింది మీ చెల్లి, అది చూశాలే అంటూ దగ్గరకు వచ్చాడు. అవునా నిజమా, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. తెగ తింకుతున్న తమని ఇంకొకటి వేసాడు గట్టిగా. అమ్మ బాబోయ్ అంటూ తమన్ పెట్టిన గావు కేక కింద హాల్లో ఉన్న శైలుతో పాటు అందరికీ వినపడింది. అక్క అది తమన్ అన్నయ్య వాయిస్ కదా, ఎందుకు అంత గట్టిగా అరిచాడు అని అడిగింది తన చెల్లి. సాయి తమన్ని ఏదో పనిష్మెంట్ పేరుతో చేస్తున్నాడని పసిగట్టిన శైలు, మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానంటూ పరుగును వెళ్ళింది. అక్క నేను వెళ్తా అంటూ తన తమ్ముడు పైకి లేస్తుంటే తన చేయి పట్టి ఆపి, అది పెద్దవాళ్ళ విషయం, ముఖ్యంగా బావగారు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో తల దూర్చకూడదు, సైలెంట్గా తిను అంది పల్లవి. పైకి వచ్చిన శైలుకి చెవులు చిల్లులు పడేలా అరుస్తున్న తమన్ని చూసింది. తమన్ సాయి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంటే వేటాడే పులికి జింకపిల్ల దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్టు కనబడింది ఆమెకి. బట్ పులి జింకని ఆ ఛాన్స్ ఇవ్వకుండా బెల్ట్తో వేటాడుతుంది. పరిగెత్తి ఆయాసం వచ్చిన తమన్ శైలుని చూసి హెల్ప్ మీ చెల్లెమ్మ అంటూ శైలు వెనక్కి వచ్చాడు. ఏంట్రా పిల్లికి ఎలక సాక్ష్యమా అంటూ ముక్కు మీద పంచిచ్చాడు. అమ్మో నా ఫేస్ అలా నన్ను అష్టమూర్తి వంకర ఉన్న కుష్టివాడిని చేస్తే రేపు నాకు పెళ్ళెలా అవుతుందిరా అంటూ బోరమన్నాడు తమన్. నా చెల్లికి అందం మీద పెద్ద పట్టింపు లేదులే బామద్ది, నువ్వు ఎలా ఉన్నా తాళి కట్టించుకుంటుంది, ఒకవేళ వద్దన్నా నేనే దగ్గరుండి మరీ చేయిస్తాను పెళ్ళి అంటూ పక్కనే ఉన్న డంబేల్ తీశాడు. వామ్మో నన్ను చంపేస్తావా ఏంట్రా అని పరిగెత్తుతూ మళ్ళీ శైలు వెనక్కి వచ్చాడు. సాయి ఏంటిది, అన్నయ్యని ఎందుకు అలా కొడుతున్నావు అంది సీరియస్గా. ఏయ్ తప్పుకో అన్నాడు చిరాగ్గా. నా మీద కోపంతో కొడుతుంటే నేను ఒప్పుకోను, తప్పుకోను అంది. అయితే నీకు పడతాయి అన్నాడు యాటిట్యూడ్గా. ఆమె షాక్ అవుతూ, సరే అసలు ఎందుకు కొడుతున్నావో చెప్పైనా కొట్టు, రీజన్ తెలియాలిగా అంది పప్పి పేస్తో హార్డ్గా ఉన్న అతన్ని కూల్ చేయాలని. ఏయ్ పక్కకు తప్పుకో అన్నాడు చిరాగ్గా. జరగను, నిజం నీ దగ్గర దాచేందుకే కదా అంది. అవును అన్నాడు. తమన్ని అప్పుడు అర్థమైంది తమన్కి అతడు ఎందుకు కొడుతున్నాడో. నేను చెప్పిందే సాయి అంటుంటే మాట్లాడకుండా పో పక్కకి, నువ్వు మాట్లాడితేనే టెంపర్ రైజ్ అవుతుంది నాకు. ఏంటి నాటకాలా, మీరేదో పెద్ద మనసున్న మంచి మనసులు, అక్కడికి నేనేదో రక్తాన్ని తాగే రాక్షసుల్లా నా దగ్గర నిజం దాచి డ్రామా చేశారు. మరి ఇప్పుడు తెలిసింది కదా, నేనేమన్నా అతన్ని చంపేశానా లేదంటే కొట్టి తిట్టానా, లేదు కదా. ఎక్కడ ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నా లైఫ్లో నేను నమ్మేది ఇద్దరిని, చిన్నప్పటి నుంచి వీడిని, ఇప్పుడు నిన్ను. మీ ఇద్దరిని ఎప్పటికీ ట్రస్ట్ చేస్తాను. కానీ మీరేం చేశారు, మీ అతి తెలివి ప్రదర్శించి మంచితనం, మానవత్వం, ప్రేమ అనుబంధాలని సీరియల్స్ నడిపించారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే వీడికి పడిందే జరుగుతుంది నీకు కూడా, విత్ ఎక్స్ట్రా మసాలాతో అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి రూమ్కి వెళ్ళాడు. తమన్ శైలు మాట లేకుండా నిలబడిపోయారు. సాయి లైఫ్లో వాళ్ళకి ఎలాంటి స్థానాన్ని నమ్మకాన్ని ఇచ్చాడో తెలిసి బాధ కాకుండా గిల్టీ ఫీల్ వచ్చింది. అన్నయ్య నీకేం కాలేదు కదా అడిగింది నెమ్మదిగా. మీ ఆయన గురించి అన్నీ తెలిసినా నువ్వే ఇలా అడుగుతున్నావా చెల్లి, చెప్పలేని చోటల్లా చట్నీ చేసి వదిలాడు. చిన్నప్పటి నుంచి వాడి కోపం యాటిట్యూడ్ తెలిసి కూడా నిజం దాచడం నాదే తప్పులే.
శైలు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడంటే నేనంటే ఇష్టం కనుక. వాడి ప్రేమ ఎంత బీభత్సమో, కోపం అంత సునామీ. తట్టుకోలేం మనం. ఇంకోసారి వాడి దగ్గర నువ్వు పొరపాటును కూడా ఏ నిజం దాచకు, సరేనా అన్నాడు. హా అంది. తను కూడా వెళ్ళారు కిందకు. బామర్ది పెళ్లి చేసే క్రమంలో షర్టు నలిగిపోయి చేంజ్ కోసం వెళ్ళాడు. తమన్కి టిఫిన్ పెట్టి సాయి కోసం జ్యూస్ తీసుకుని వెళ్ళింది. రూమ్లో షర్ట్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేసరికి కాల్ రావడంతో సీరియస్గా మాట్లాడుతూ ఫైల్స్ చూస్తున్నాడు. అతన్ని చూసి ముందుకెళ్ళింది. తనని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుంటే చిరుకోపంగా చూస్తూ నిలబడింది. అప్పుడు చూసింది సాయి హార్ట్ పైన తన పేరుని శైలు అని తెల్లని స్కిన్ పై నల్లని అక్షరాలతో అందంగా కనబడుతుంటే టచ్ చేయాలి అనిపిస్తున్నా అతడు ఫుల్ ఫైర్ మీద ఉండడంతో జడిసి అలాగే చూస్తూ ఆనందిస్తుంది. కాల్ మాట్లాడుతున్న సాయి పిడికిలు బిగిసి దవడ కండరాలు తేలి కనబడుతుంటే చూస్తున్న ఆమె భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. ఏమైంది? చాలా చిన్నగా అడగాల వద్దా అన్నట్టు మెల్లిగా అడిగింది. కాల్ కట్ చేసి షర్ట్ వేసుకుంటున్న సాయి నథింగ్ అన్నాడు గంభీరంగా. కానీ అక్కడ తన న్యూ కంపెనీకి వచ్చే బిగ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని తండ్రి తన రాజకీయ బలంతో వ్యాపార సామర్థ్యంతో రాకుండా చేశాడని తెలిసి అతనిలో కోపం, అసహనం, ఆవేశం కట్టలు తెగుతున్నాయి. అవేవి ఆమెకి చెప్పాలని అనుకోవడం లేదు అతను. ఏం లేకపోతే ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని అడిగింది. షార్ప్గా చూశాడు తనని. మాట్లాడకుండా అతనికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టి ఆపేసి మీదకు లాక్కున్నాడు. ఇందాక ఏదైతే తాకాలని ఆశపడిందో ఎగ్జాక్ట్గా తన పేరు మీద ఆమె పెదవులు నిలిచాయి. కిస్ చేయాలనిపిస్తే చెప్పాలి, వెళ్ళిపోకూడదు అని ఆమె నడుము పట్టి మరింత దగ్గరకు తీసుకున్నాడు. నైట్ అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడేమో సీరియస్గా ఉన్నావు, భయంగా అనిపించింది అందుకే అని చూపుని దించేసింది. నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు బేబీ, నువ్వే అర్థం చేసుకోవాలి. శైలు చిన్ పైకంటూ ఊరిస్తున్న లిప్స్ వైపు చూశాడు. అతని ఉద్దేశం అర్థమయ్యి కళ్ళను మూసేసి పెదవులు తెరిచి ఆహ్వానించింది. లైట్ స్మైల్తో తనను చూసి బాంబే నుంచి నేను తెచ్చిన కవర్ ఓపెన్ చేశావా అని బొటనవేలుతో బుగ్గను నిమురుతూ అడిగాడు. అతను తెచ్చిన ప్యాక్లో ఏమున్నాయో గుర్తొచ్చినా ఆమె బుగ్గలు ఎర్రగా మారి చెంపల నుంచి వెచ్చని ఆవిర్లు పుడుతుంటే చూడలేదా అని అడిగాడు స్మూత్ టోన్తో. చూశాను అంది తలెత్తకుండా. తన నేమ్ చేత్తో ప్రేమగా నిమిరింది. పట్టు బిగించాడు. అతను అలా చేయగానే బిడియం పెరిగి వెళ్ళిపోతున్న తనని ఆపేస్తూ ఇప్పుడు కాదులే, దానికి ఇంకా టైం ఉంది అన్నాడు. ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాడేమోనని నాకు ఇష్టమే అంది. మాటలు రావడం కష్టమవుతుంటే ఇష్టంగా ఆమెను మరింతగా పొదుపుకుంటూ వాల్సిన మొహాన్ని పైకి తెచ్చి ఆ సోగ కళ్ళ మాయలో పడుతూ ఇప్పుడే వద్దని అనుకున్నాం కదా, ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయి, అప్పటి వరకు ఈ ఆలోచనలని దగ్గరికి రానివ్వకు, ఓకేనా అన్నాడు. కొంచెం బాధగా ఉన్న అంది. కిస్ యువర్ నేమ్ బేబీ అని పెదవిని చిన్నగా రబ్ చేశాడు. తన పెదవులను సుతారంగా తన పేరు మీద నిలిపింది. ఇష్టంగా పేరును ముద్దాడి సాయిని గట్టిగా చుట్టేసి గుండెల్లో తలదాచుకుంది. ఫోన్ వస్తుంటే దాన్ని సైలెంట్లో పెట్టి ఆమె హెడ్ పై కిస్ చేసి 2 నిమిషాలకు వదిలి టైం అవుతుంది బేబీ అన్నాడు అయిష్టంగానే. తనకి దూరం జరిగింది. కిస్ కూడా వద్దా క్యూట్ ఫేస్తో అడుగుతున్న తనని నవ్వుతూ చూసి ఇప్పటి నుంచి నీలో ఏ చిన్న అణువు నేను రుచి చూసినా ఇక ఆగే ప్రసక్తే ఉండదు. మనిద్దరం ఓకే అనుకున్నాక వీలైనంత దూరంగా ఉండాలి, లేదంటే బేబీ బంప్తో నువ్వు కాలేజ్కి వెళ్లాల్సి వస్తుంది. అవసరమా నీకు? షర్ట్ బటన్ పెట్టుకుంటూ చెబుతున్న సాయిని చూసి నవ్వేసింది శైలు. ఆమె నవ్వుకి ఎక్కడో రాగాలు మీటుతుంటే నీకు ఏం ప్రాబ్లం లేదంటే దా అంటూ ఒక అడుగు వేశాడు ముందుకు. వద్దు, నిన్ను తాకినా నా మనసు ఆలోచనలు కుదురుగా ఉండనివ్వవు, నన్ను నేను దూరంగానే ఉంటాను అని సాయిని చూసి వెనక్కి వెళ్తూ బ్యాగ్ తీసుకొస్తాను అంది. ఫింగర్ పెయిన్ తగ్గకుండా ఎందుకు కాలేజ్కి అన్నాడు. పర్లేదు, నేను చూసుకుంటాను, ఇక క్లాసెస్ మిస్ చేసుకోను అంటూ వెళ్ళింది. సాయి వాచ్ పెట్టుకుంటూ మేనేజర్కి కాల్ చేసి క్లయింట్స్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి కట్ చేసి బయటకు వచ్చేసరికి వచ్చింది శైలు కూడా. ఇద్దరూ కిందకి వచ్చేసరికి తమన్కి ఓదార్పు యాత్ర చేస్తున్నారు. పాపం చెప్పుకోలేని ప్లేసుల్లో తగిలిన దెబ్బలకి పిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. తమన్ని చూస్తూ రే కథలు చేసిన యాక్షన్ చాలు అన్నాడు సాయి. నేనెందుకు బావా, అసలే సీట్ కమిలిపోయింది, కూర్చోలేను ఆఫీసులో అన్నాడు.
పెయిన్ కిల్లర్ ఇస్తాలేరా అంటూ రెడీ అయ్యారా మీరు అని అడిగారు వాళ్ళని చూసి. బావగారు మేము రెడీ అన్నారు. సాయి తమన్ ముందు, శైలు వాళ్ళు వెనక కూర్చున్నారు. అన్నయ్య సుప్రియకి ఎలా ఉంది ఇప్పుడు అడిగింది శైలు. ఈ వీక్ తర్వాత తను కాలేజ్కి వచ్చే అంత హెల్తీగా ఉంది. సుప్రియకి బ్రేక్ఫాస్ట్ చేసి మెడిసిన్ వేసుకున్నావా అని మెసేజ్ పెడుతూ అన్నాడు. సాయి బామర్దిని గమనిస్తూనే ఉన్నాడు. అవును సాయి, ఈరోజు నామినేషన్ వేయడానికి మామ వెళ్తున్నాడు చెప్పాడు తమన్. సో వాట్? సీరియస్గా చెప్తూ కార్ స్పీడ్ పెంచాడు. అక్కడ వాళ్ళ నాన్నగారు చేసిన పనులేవి ఎవరికీ తెలియదు. ఓన్లీ సాయికి వాళ్ళ నాన్నకు మాత్రమే తెలుసు. మామగారు నామినేషన్ వేస్తున్నారా అని అడిగింది శైలు. మిర్రర్ నుంచి ఒక డెడ్లీ లుక్ ఇచ్చాడు. ఆ ఫైర్ లుక్కి చెమటలు పట్టడంతో సైలెంట్గా కూర్చుంది కాలేజ్ వరకు. పల్లవి తన తమ్ముడు దిగగానే సాయి కూడా దిగాడు. అక్కడే వెయిట్ చేస్తున్న శ్రీకాంత్ సాయిని చూసి వచ్చాడు. శైలు అని పిలిచాడు. అంది. దిగు మాట్లాడాలి అనగానే దిగింది కిందకు. తమన్ని దిగమనగానే తను వచ్చాడు. తను శ్రీకాంత్, తమన్ మేనమామ కొడుకు అని శ్రీకాంత్ని పరిచయం చేశాడు. నమస్తే అంది చేతులు జోడించి. నమస్తే మేడం అన్నాడు విష్ చేస్తూ. వదిన నీకు మేడం కాదు అన్నాడు. ఆమె షాక్ అయింది తమన్తో పాటు. ఏంటి సాయి అంది షాక్తో. పక్కనే తల వంచుకొని బుక్స్ చూస్తున్న పల్లవిని చూసి పల్లవి ఇలా రా అన్నాడు. దగ్గరకు వచ్చి నిలబడింది. ఏంటి బావగారు అంది. నేను ఎవరినైనా ఎక్కడైనా డైరెక్ట్గా అడిగేస్తాను, అది ఏ విషయమైనా. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతున్నాను. తన పేరు శ్రీకాంత్ అని శ్రీకాంత్ని చూపించి నిన్ను లాస్ట్ 1 ఇయర్గా లవ్ చేస్తున్నాడు మీ కాలేజ్ నుంచి. అతను నీకు పరిచయం ఉందా? చూసావా ఎప్పుడైనా అడిగాడు సాయి. చూశాను బావగారు అంటూ తల ఊపింది. గుడ్, అయితే నీకు అతను తెలుసు కదా అడిగాడు. తెలుసు అంది చిన్నగా. నేను ఎవరిని చూపించినా పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని అడగగానే చేసుకుంటాను బావగారు అంది ఒకే మాటగా నవ్వుతూ. తనను చూసి నీ స్టడీస్ అయ్యే వరకు శ్రీకాంత్ వెయిట్ చేస్తాడు, తనతోనే నీ పెళ్ళి, నీకు ఓకేనా అడిగాడు సాయి. శైలు తమ షాక్తో చూస్తున్నారు. మీరు ఎవరిని చూపించినా చేసుకుంటాను బావగారు, కానీ నా స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, జాబ్ చేయాలి, కనీసం 1 ఇయర్ అయినా. అప్పటి వరకు అతను వెయిట్ చేస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు అంది. శ్రీకాంత్ అన్నాడు. సాయి నాకు ఓకే, ఇష్టమే బ్రో. ఇంట్లో అమ్మ నాన్నకు కూడా చెప్పాను, పల్లవి ఫోటో చూపించాను. ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళకే ప్రాబ్లం లేదని చెప్పారు. కాకపోతే తనని ఒకసారి ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు అని చెప్పాడు. అది ఎప్పుడో నేను చెప్తాను శ్రీకాంత్ అని పల్లవిని కాలేజీలో నీకు సెక్యూరిటీగా, నీకు తోడుగా ఏ అవసరం వచ్చినా వెంటనే తనకు చెప్పొచ్చు. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఫాలో అవుతున్నట్టు అనిపించినా నాకంటే ముందు శ్రీకాంత్కి చెప్పు, సరేనా అని అన్నాడు. అలాగే బావగారు, క్లాస్కి టైం అయింది, వెళ్తున్నాను అంది. ఓకే యూ కెన్ గో అన్నాడు. పల్లవి వెళ్ళిపోయింది. ఓకే శ్రీకాంత్, టైం అయింది అన్నాడు. అలాగే బ్రో అంటూ ఉంటాను మేడం, బాయ్ తమన్ అనేసి హ్యాపీగా వెళ్ళాడు శ్రీకాంత్ కూడా పల్లవి వెనకే ఫాలో అవుతూ. షాక్లో ఉన్న అన్నా చెల్లెలతో కార్ ఎక్కాడు. ఏంటి సాయి ఇది అని అడిగింది శైలు షాక్ అయిపోతూ. చెవులు దొబ్బాయా, వినపడలేదా ఇప్పటి వరకు మాట్లాడిందంతా అన్నాడు యాటిట్యూడ్గా. ఏంటి పెళ్ళంటే సరదానా? రోడ్డు మీద పంచాయతీ పెట్టి పెళ్లి చూపులు చేసేసి మాట కూడా ఇచ్చేశావు గయ్యమంది శైలు. తమన్ కాసేపు కార్ దిగరా అన్నాడు. శైలు కాలేజ్కి దగ్గరే కార్ ఆపి. బావా నేను దిగే పొజిషన్లో లేనురా, నా సీట్ చెప్పుకోలేనంత నొప్పిగా ఉంది అన్నాడు. ఒక లుక్ ఇవ్వగానే వద్దు నాయన, నువ్వు ఆ లుక్ ఇవ్వద్దు, నేను దిగుతున్నానని దిగి దూరంగా ఉన్న బెంచ్ దగ్గరికి వెళ్ళి సుప్రియతో చాటింగ్లో పడ్డాడు. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు సీరియస్గా చూస్తూ. మా చెల్లి పెళ్ళి నాకు తెలియకుండానే చేసేస్తావా? అస్సలు అబ్బాయి ఎవరు ఏంటని తెలుసుకోవా? అక్కర్లేదా వాళ్ళ పేరెంట్స్? పెళ్ళి అంటే ఎన్ని మాటలు ఉంటాయి, ఏదీ లేకుండా నీ ఇష్టానికి నువ్వు చేసేస్తున్నావు. కోపంతో ఊగిపోయింది. అతను ఫాస్ట్గా బ్యాక్ సీట్కి వచ్చాడు. ఆమె గుండె జారి కడుపులోకి వచ్చింది. నేను పెళ్లి చేసుకోవాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చేసుకున్నానా? సూటిగా చూస్తూ అడిగాడు. అది వేరు ఇది వేరు, ఆడపిల్ల పెళ్ళి అలా ఎలా వదిలేస్తాం? నీలాగే ఉంటారా అందరూ అంది అతన్ని చూసి చిరు కోపంగా. శ్రీకాంత్ నాలా అయితే ఉండడు, నాలా ఎవ్వరూ ఉండరు. తను సాఫ్ట్, నెమ్మది, పల్లవిని కేరింగ్గా చూసుకుంటాడు. మీ మామ చేసే అరాచకాలన్నీ నాకెలా తెలిసాయి అని అనుకున్నావు? తను ఫోన్ హ్యాకింగ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాడు.
ఇంకో విషయం చెప్పనా, ఇవి ఏవి తనకి నాకు తప్ప బయట వేరే మనిషికి తెలియదు. ఇంత సీక్రెట్ మెయింటైన్ చేశాడు. పల్లవి గురించి కూడా తనకంతా తెలుసు. సో తనకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కూడా అవ్వవు. మన ఫ్యామిలీ గురించి అంత మంచిగా ఆలోచించే వ్యక్తిని పల్లవికి లైఫ్ పార్ట్నర్ చేయడంలో తప్పేం లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు మూసుకొని కాలేజ్కి వెళ్ళు అన్నాడు. అంటే నా లైఫ్లోనే కాదు, మా చెల్లెల లైఫ్లో కూడా నా ఒపీనియన్ నీకు అవసరం లేదా? లేదు కదా అడిగింది ఏడుపు తన్నుకొస్తుంటే. ఓరి దేవుడా, నీకేమైనా పిచ్చా? విసుగ్గా చూశాడు. కానీ ఆమె కళ్ళలో కనబడుతున్న భయాన్ని బాధని అర్థం చేసుకుంటూ విసుగుని వదిలి తనని ఒడిలోకి లాక్కుంటూ, నువ్వు ఏమనుకుంటున్నావు? పల్లవిని ఎవడికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకుంటానని అనుకుంటున్నావా అని ఆమె పొట్టని చుట్టేశాడు. నేను అలా అనలేదు, కానీ ఎవరో ఏంటో తెలుసుకోకుండా తను లవ్ చేస్తున్నాడు నిజమే, కాదనను. కానీ తన పేరెంట్స్ అతని కోసం ఒప్పుకొని ఉండొచ్చు. రేపు పెళ్ళయ్యాక పల్లవిని ఏమైనా అంటే అందరూ మా అత్తగారిలా అమ్మలా చూసుకోరు కదా. సాయి గుండెకు తలాంచుకుంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది. నేనుండగా మిమ్మల్ని బాధపడే పరిస్థితికి తెస్తానా? ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. అది కాదు సాయి, మామయ్య గారే చూడు, అత్త ఒప్పుకున్న ఆయన సైసై మేర అనడంతో కదా నువ్వు ఇల్లు విడిచి వచ్చేసావు. రేపు పల్లవికి అదే పరిస్థితి ఎదురైతే, శ్రీకాంత్ కూడా నీలాగా వచ్చేస్తే అందరి దృష్టిలో మేము తల్లి బిడ్డలను విడదీసిన వారిగా మిగిలిపోతాం. అది నాకు ఇష్టం లేదు. మన పెళ్ళి ఎటు చిన్న పెద్ద లేకుండా జరిగింది. కానీ సుప్రియ పల్లవి మ్యారేజ్ మాత్రం పెద్దల సమక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో జరగాలి. మనకు దక్కని ఆశీర్వచనాలు వాళ్ళకు దక్కాలి. లైఫ్లో పెళ్ళి చాలా ఇంపార్టెంట్ విషయం సాయి. లోకం తెలిసిన పెద్దల సమక్షంలో జరిగితేనే ఆ పెళ్ళికి జంటకు విలువ గౌరవం ఉంటాయి. నీకు అవన్నీ చిల్లీగా కనబడుతున్నా ఇదే నిజం చెప్పింది. ఆమె మాటల్లో ఏది అబద్ధం అనవసరం అనిపించలేదు అతనికి. మగపిల్లలకి ప్రేమ డబ్బు ఉంటే చాలు, కానీ ఆడపిల్లల ప్రేమతో పాటు సెక్యూరిటీ గౌరవం కూడా కోరుకుంటారని చెప్పకనే చెప్పింది తను. ఓకే, నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో వాళ్ళు పెళ్లి చేద్దాం, కానీ శ్రీకాంత్ మాత్రమే పల్లవికి హస్బెండ్, అది మాత్రం ఫిక్స్ అంతే అన్నాడు. గుర్రుగా చూసింది అతన్ని. పెళ్ళికి పెద్దలు అవసరమో కాదో నాకు తెలియదు, కానీ కాపురం చేసే ఆడ మగకు మాత్రం అండర్స్టాండింగ్ అండ్ లవ్ చాలా అవసరం. ఆ రెండు ఉంటే ఎక్కడైనా హాయిగా బ్రతికేయచ్చు. అలా కాకుండా పెద్దల కోసమో వాళ్ళ ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకున్న చాలామంది విడిపోయి సపరేట్గా బతుకుతున్నారు. శ్రీకాంత్ పల్లవికి పర్ఫెక్ట్, అతనితో హ్యాపీగా ఉంటుంది. నీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు అతన్ని అబ్జర్వ్ చేయి. తన వల్ల పల్లవి ఏమైనా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి నీకు కంప్లైంట్ ఇచ్చినా, ఎప్పుడైనా ఎక్కడైనా అతనిలో నీకు మిస్టేక్స్ కనబడినా అప్పుడు నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తాను. ఓకేనా అడిగాడు సూటిగా. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావుగా. అతన్ని గమనించి నేను ఓకే అన్నాక ఏదైనా సరే అంది. సూటిగా తనని చూస్తూ నెక్ మీద బైట్ చేశాడు. అంది మంటకి. నేను కాస్త సైలెంట్ అయితే చాలు నోరు లేస్తుంది కదా నీకు అంటూ డ్రెస్లోంటి చెయ్యి పోనిస్తుంటే టపీమని ఒకటేసి, ఇంట్లో చెప్పావు టైం అయిందని, ఇంకా పోలే, ఆఫీస్కి పో అంది. నైట్ లేట్ అవుతుంది, నా కోసం చూడకుండా తిని పడుకో అన్నాడు వదులుతూ. మన రూమ్లోనే పడుకోనా? కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది. నకరాలు పడితే నరాలు తీస్తా అంటూ డోర్ ఓపెన్ చేస్తున్న సాయి కాలర్ పట్టుకుని వెనక్కి లాగింది. సాయి మెత్తని ఆమె ఒడిలో పడక కిందకు తల ఉంచి అతని పెదవులకు తన పెదవులను జత చేసింది. అనుకోని ఆ ముద్దుకి అతడు షాక్ అయినా ఆమె ఇస్తున్న స్వీట్ కిస్ని ఎంజాయ్ చేస్తూ హాట్గా మార్చేశాడు. కళ్ళు మిటకరించే టైంకి వదిలి ఆమె ఎదపై చిరు పంటి ఘాటు ఇచ్చాడు. ఒంట్లో వేడి సెగలు పుట్టిస్తుంటే బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కుటకుట తాగేసింది. ఇంట్లో ఏం చెప్పావే? సీరియస్ అయ్యాడు. పో, కిస్ చేస్తానని ఇంత గట్టిగా కొరికేయాలా అంది. అదే లుక్తో చూస్తుంటే నవ్వుతూ, ఇక్కడైతే ఏం చేయవని ధైర్యం, అందుకే. అయినా ఈ షర్ట్లో క్యూట్ ఉన్నావు తెలుసా అంది. హ్యాండ్సమ్గా ఉన్న అతన్ని మెరిసే కళ్ళతో ఇష్టంగా చూస్తుంటే సన్నని నవ్వుతో చూశాడు. అతని బుగ్గలాగి ముద్దు పెట్టి బాయ్ అంటూ బ్యాగ్ తీసుకొని కిందకు దిగింది. తమన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే పిలిచింది. కాల్ కట్ చేసి వస్తున్నాడు. అన్నయ్యకు టాబ్లెట్ అయినా తీసి ఇవ్వు, చూడు ఎలా నడుస్తున్నాడో అంది సాయితో. ఇంకో సెకండ్ ఇక్కడే ఉంటే బెల్ట్ తీయాల్సి వస్తుంది, తర్వాత ఇద్దరు కలిసి వెళ్దురు మెడికల్ షాప్కి అని అన్నాడు టోన్ పెంచి. ఆమె కోపంగా చూసింది. పోవే అంటూ కార్ స్టార్ట్ చేశాడు.
కార్ స్టార్ట్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్ శైలుని చూసి పిలిచింది. తనను చూసి స్మైల్ ఇచ్చి వస్తున్నా అని బాయ్ తమన్ అన్నయ్య అంటూ తన ఫ్రెండ్ దగ్గరికి పరిగెత్తింది. ఇది తింగరిదో తెలివైందో అర్థం కాకుండా ఉంది చిరాగ్గా అనుకుంటూ తమన్ ఎక్కడంతో కార్స్ తీశాడు. నువ్వు రాకముందు తెలివిగా ధైర్యంగా ఉండేది మా చెల్లెలు. నీ దెబ్బకి ఇదిగో ఇలా తయారైంది నాయనా. అయినా మా చైలు కాబట్టి నీతో వేగుతుంది. కానీ ఇంకెవరన్నా అయ్యుంటే ఈ పాటికి సన్యాసం పుచ్చుకోవడమో లేదంటే శ్మశానానికి పోయి వైరాగ్యం తీసుకోవడమో చేసి ఉండేవాళ్ళు. చేసిందంతా చేసి మళ్ళీ మా చెల్లినే అంటున్నావు. నీ చెల్లిని ఇంకా ఏం చేయలేదు కానీ బ్యాగ్ కదిలింది చాలేదా, ఫ్రంట్ కూడా పగలాలా అన్నాడు సీరియస్గా.